ఆమంచి కృష్ణమోహన్ డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది. టీడీపీని వీడి వైసీపీలో చేరుతారనుకున్న ఆమంచి వాళ్ళ మధ్యాహ్నం మళ్లీ సీఎం చంద్రబాబును కలవనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శంకర్, చెప్పండి, ఆమంచి సీఎం చంద్రబాబును కలవబోతున్నారు. ఆయన నిర్ణయంలో ఏమైనా మార్పు కనిపించే అవకాశం ఉందా? దుర్గా, నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ఈ రోజు 3 గంటలకు సీఎం వర్గాలు అపాయింట్మెంట్ ఇచ్చాయి. ఈ అపాయింట్మెంట్ ప్రకారము ఈ రోజు 3 గంటలకు వెళ్లి అక్కడ సీఎం ను కలవబోతున్నారు. ఎందుకంటే నిన్న పార్టీ మారే విషయంపై నిన్న అత్యవసర సమావేశం నిర్వహించినటువంటి ఆమంచి అక్కడ ఉండే అనుచర వర్గంతో కీలక చర్చలు అనేవి సాగించారు. రాత్రి పొద్దుపోయేంత వరకు దాదాపు 10 గంటల వరకు కూడా చర్చలు సాగించడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా చర్చలు సాగించిన తర్వాత టీడీపీ వీడియో విషయంపై చాలా స్పష్టంగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ అనంతరం సీఎం దూతగా అక్కడ ఆమెతో చర్చలు సాగించినటువంటి రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘరావు రంగంలో దిగడం జరిగింది. ఈ రంగంలో దిగిన తర్వాత దాదాపు 2.5 గంటల పాటు చర్చలు కొనసాగించారు. ఈ చర్చలలో చూసినట్టయితే ఇంకా 2 దఫాలుగా లోకేష్ తో మాట్లాడించడం జరిగింది. డైరెక్ట్ లోకేష్ రంగంలో దిగిన తర్వాత ఫోన్ లోనే ఆమంచి కృష్ణమోహన్ బుద్ధిగించడం జరిగింది. మీరు పార్టీని వీడద్దు, అంతర్గతంగా సమస్యలు అనేవి ప్రతి పార్టీలో అనేవి చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తుంటాయి. ఈ సమస్యలు అనేవి డైరెక్ట్ చంద్రబాబు నాయుడుతో నేను అపాయింట్మెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే మీకు సమస్యను పరిష్కరించే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. ఆయన స్వయంగా ఈ విషయాన్ని పర్సనల్ గా కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఆమంచి కృష్ణమోహన్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆమంచి కృష్ణమోహన్ మాత్రం తాను లోకేష్ చెప్పిన వాటికి అగ్రీ కాలేదు. చాలా స్పష్టమైన లైన్ లోనే ఉన్నారని చెప్పేసి తన అనుచర వర్గం మాత్రం చెప్తుంది. కానీ టీడీపీని వీడబోతున్నట్టు కూడా చాలా స్పష్టమైన సంకేతాలకు నేను ఇచ్చారు. చాలా ఇక్కడ లోకల్లో ఉన్న పరిస్థితులు చాలా అంతర్గతంగా నేను పార్టీలో చేరిన నాటి నుంచి అంతర్గతంగా సంఘర్షణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నిత్యం ఇక్కడ ఉండే టీడీపీ కీలకమైన నాయకులతోటి నేను కొంత అవమాన పాలకు కూడా గురవుతున్నాను. ఈ పరిస్థితులను ఎప్పుడో నేను చర్చించాం అనుకున్నాను. కానీ అది కరెక్ట్ గా ధర్మం కాదు. కరెక్ట్ ఈ సమయంలోనే మాట్లాడడం ధర్మం అనే ఉద్దేశంతోనే నేను అత్యవసర సమావేశం గురించి ఇక్కడ కార్యకర్తల అభిప్రాయాల మేరకు నేను నడుచుకోదలుచుకున్నా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా అతని అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో నిన్నటి వరకు క్లారిటీగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం ఈ చంద్రబాబు నాయుడు కలవబోతున్న నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి ప్రకటన ఏదైనా వస్తుందని చెప్పేసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. కానీ ప్రస్తుతం చూసినట్టే దీనికే మరో అర్ధ గంటలో తనకు కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక 10 మంది 20 మంది ఆ వ్యక్తులతో కూడా ఇప్పుడు 1 గంటలో భేటీ కాబోతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఈ భేటీ అనంతరం సీఎంతో కలుస్తారా, లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు వైసీపీ వైపు మారాలి అనే ఒక ఆలోచనలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ డైరెక్ట్ జగన్ కలవబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ శంకర్.